నమస్తే, మీరు చూస్తున్న తెలంగాణ 19 టీవీ గరం చా వార్తలకు స్వాగతం సుస్వాగతం. ఈ రోజు ప్రజలకు వచ్చిన వార్తలు ఇద్దాం. ఒకసారి ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన వార్తలు ఇద్దాం. విమాన ప్రయాణికులపై సర్చార్జీ బాధలు, నేటి నుంచి పెరగనున్న ఇండిగో టికెట్ రేట్లు, దేశీయంగా గరిష్టంగా ₹400 పెంపు, విదేశీ ప్రయాణాలపై 4000 వరకు అదనపు భారం, యుద్ధం వల్ల ఆకాశం అంటుతున్న ఇంధన ధరలు, విమానయాన రంగానికి సమస్యగా. ఇక బతికే ఉన్నారా నేతన్యాహు ఖమేనీల ఉనికిపై సందేహాలు, ఇజ్రాయెల్ దాడిలో మోతాదు ఖమేనీ, ఇరాన్ దాడిలో నేతన్యాహు చనిపోయిన వార్తలు వైరల్, యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా భౌతికంగా ఎక్కడ కనిపించిన ఇద్దరు నేతలు ఖమేనీ కోమాలో ఉన్నారంటూ ది సన్ కథనం. బతికే ఉన్నారు కానీ బాగా దెబ్బతిన్న ట్రంప్, జూమ్ మీడియాలో మాట్లాడిన నేతన్యాహు, ఆ వీడియోలో ఎక్కడ కనిపించిన విలేకరులు అది ఏ వీడియో అని పలువురు అనుమానం. ప్రెస్ కాన్ఫరెన్స్ సమయంలో మోగిన సైరన్లు పట్టించుకున్నట్లుగా జవాబిచ్చిన నేతన్యాహు. అదేవిధంగా ఇక అమెరికా యుద్ధ నౌక అబ్రహాం లింకన్ పై దాడి, క్షిపణులతో దాడి చేశాం, యుద్ధ నౌక ధ్వంసం, ఐఆర్జీసీ ఒక ఇరాన్ నౌక దగ్గరగా వచ్చిందని, కాల్పు జరపడంతో వెళ్లిపోయిందని అమెరికా ప్రకటన. ఇరాన్ లో కుప్పకూలిన అమెరికా KC-135 ట్యాంకర్ విమానం, తామే కూల్చేసామన్న ఇరాన్ అనుకూల ఇస్లామిక్ రెసిడెంట్స్. అదేవిధంగా ఇక చూద్దాం